మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడిపిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో ఆమె సమావేశం నిర్వహించారు. ఏటూరు నాగారం బస్ డిపో, ములుగు మోడల్ బస్టాండ్, మంగపేట బస్టాండ్ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నిర్మాణ పనుల్లో లోపాలు జరిగితే ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. కాన్సంట్రేషన్ చేసినాం కానీ బస్సుల సంఖ్య అంటే మనకెప్పుడు ఆ జాతరకు ముందు 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చేది. కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తారు 1-2 బస్సులు పెట్టినాం. కానీ ఇవాళ నేను మాట్లాడి పొన్నం గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది. అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు, కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంత పెద్ద గుడి 100 కోట్ల గుడి కట్టినాం కానీ అయినా అది ఇంకా ములుగు బస్ స్టాండ్ కట్టియలేకపోతున్నాం. వాళ్ళు కనబడరు, ఎక్కడి నుంచో వచ్చిండు సూర్యాపేట నుంచి. సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు, కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము 6 నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనసులో ఏమున్నదో అర్థమవుతుంది. ఆ మనిషి కూడా కనపడలేము మాకు ఎట్లుంటాడు. కనీసము తొందరగా కట్టేయాలని మేము ఫాస్ట్గా అన్నిటికంటే ముందు పెడితే బస్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక కానీ కూడా తప్పకుండా ఈ బస్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. ఎక్కడ ఏ పనులలో లోపాలు జరిగినా ఎవరితోటి రాజీ పడేది లేదు. మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి అంతే తప్ప వేటి కోసమో ఆశపడేటోళ్ళమైతే అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంప్ అయ్యేటోళ్ళమే. కానీ నిబద్ధతతో నిజాయితీగా మన ప్రాంతం, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం, అవకాశం, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుంటే చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలవంగానే వెంటనే సరి చేస్తాం. సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం, ఆ పనులు మళ్ళా చేయిస్తాం. కానీ ఎవరికి దారా దత్తము ఏది కూడా చేయనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.